మొత్తం దక్షిణ బస్తాలంటే ఎక్కదాకా డాక్టర్ దగ్గర తెచ్చుకునేదాకా ఉండి అమ్మాయిలకు చెప్పి ఎక్కించి అమ్మాయిలు రాలేదు అమ్మాయిలు రాలేదు ఎక్కియాలి కదా డాక్టర్ ఏమైంది సేమ్ ఉన్నాయి సార్ వాటిలో కూడా చెప్పిన సేపే ఊరుకు సార్ తర్వాత మళ్ళీ ఇబ్బంది ఏం మాట్లాడుతావు విషయాలు చెప్పాలి మీ ఆటోకు కలెక్టర్కి నీకు చెప్పి నేను సంగతి ఇంతవరకు ఏ గ్రేడే రాలేదు మాకు. అంత బి గ్రేడ్ చేసింది టోటల్ బి గ్రేడ్ మొత్తం బి గ్రేడ్ చేసి మరి ఇప్పుడు కూడా పేపర్ చింపేసింది. ఏ గ్రేడ్ పేపర్ చింపేసి మళ్ళీ 2 కిలోల కటింగ్ ఈ 2 కిలోల కటింగ్ ఈడ కటింగ్ వేరు మళ్ళీ ఆడిపోయినాక మళ్ళీ వాడు కటింగ్ మొత్తం 5 కిలోలు అవుతుంది సార్. అంత బి గ్రేడ్ తెలంగాణ రేవంత్ రెడ్డి ఒకటి ఏ గ్రేడు తరుగు వాడు ఆడ కూర్చొని డైలాగ్ కొడతాడు. తరుగు తీస్తే తోలు తీస్తాను హైదరాబాద్ లో కూర్చొని చెప్తాడు రేవంత్ రెడ్డి గారు. రమ్మని ఒకసారి గల్లీలకు ఒక మార్కెట్లకు రమ్మని ఇటు ముఖంలో చూసలేదు సార్ ఏడవలేదు ఇటు లేదు ఎటు లేదు. సరే కానీ ఇప్పుడు అవన్నీ మాట్లాడుతున్నారు పోవాలి బాబు. ఇవన్నీ మాకు దయచేసి డాక్టర్లు తెప్పించి ఇది ఒకటే కాదు అన్ని పోవాలి. ఇంకోటికి గంగాపూర్ రెడీ వాళ్ళు మందు రెడీ ఉన్నాయి అమ్మాయిలు రెడీ ఉంది. మీరు నెల్లూరుతో మాట్లాడి తెచ్చి వాళ్ళతోనే కట్టడానికి 42 అనేది మరి కలెక్టర్తో చెప్పిస్తావా డిఎస్ఓతో చెప్పిస్తావా చెప్పించి వాళ్ళని తెచ్చుకొచ్చుకో. 42,300 పెట్టించుకో. అన్న మార్నింగ్ అమ్మలు అన్న ఇవన్నీ మా నీళ్ళలో ఉండే వడ్లు. మా అమ్మ ఒకటే మార్నింగ్ నుంచి అన్ని ఎత్తుకోపోయి పెళ్ళి లేకపోతే మొత్తం అడగల్లో కలిసిపోయి ఇవి కూడా పంపాలి. ఇది ఎవరు బాబు రైతు? మా తమ్ముడు. మీ తమ్ముడు మరి ఇవి సంచులు నింపితే పంపిస్తామంటుండ్రు. ఆయన ఫోన్ నెంబర్ రాసుకో తహసీల్దార్. ఇప్పుడు తనకు ఫోన్ కొట్టు. అక్కడ కూడా వాటర్లకి అన్న ఇంతమంది ఫోన్లు పట్టుకొని మధ్యలో మొత్తం తడిసిందా బాబు?
ముందర మొత్తం మధ్యలో ఉన్నదేమో నీళ్ళ గుంతల బాబు అట్లా ఇచ్చుకుందామని పసరాజ్ ఆయన ముసలైన ఇటు గుంతలు ఉంటే ఇంకా మునిగి మళ్ళీ తీసి జరిగా కొంత మీరు సంచులు నింపితే ఇట్లే పచ్చి తీసుకుపోతా అంటుంది ఒక్కొక్క లారీకి 3 క్వింటాలు 4 క్వింటాలు కడిగి లాగమైతారు రాము ఆగురా మండలంలో ఉండని రైతులు ఉండని ఏడ మనమే ఉంటే కదా రైతులు ఉన్నారు కదా సంచులు మీకు ఇస్తారు సంచులు తొందరగా దర్శనం వాళ్ళందరూ నింపారు సార్ దండం పెడతా ఈ కటింగ్ అయితే చేయమని చెప్పండి సార్. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క కిలో 2 కిలోలు 3 కిలోలు ఇప్పుడు మీరు పోయినాక ఆ సారే మేము కూడా మళ్ళీ ఇబ్బంది పెడతారు. ఏంటి అన్న సార్ మీరు చెప్తేనే కదా అన్నమాట మీరు చెప్తే ఇప్పుడు ఎప్పుడు ఒకటో కొట్టుడు ఒకటే తక్కువ అది అట్లా చేస్తే మళ్ళీ ఒక కొడతాడు హరీశ్రావు అంటారు తింటాడు హరీశ్రావు అంటారు అదో బదనం తిట్టేటట్లేదు కొట్టేటట్లేదు ఎత్తుకుంటాడు రైతులు తొందరగా పోతారు. సార్ నమస్కారం. ఇప్పుడు ఎంతసేపు మా రైతుల మందరం ఏమి ఇబ్బంది పడుతున్నామంటే మా ఆయనాన్ని ధాన్యం మా ఆయనాన్ని అని చెప్పుకుంటాం. మీ దయ వలన కొంచెం మాకు సీసీ చేయించి మంచిగా చేయించి కొంచెం షెడ్లా ఏర్పాటు చేయింది కొంచెం మాకు. ఎందుకంటే సార్ ఈ ఇబ్బంది జర కొంచెం మీరే చూడాలి, మాకు ఎవరు చూడలేదు. పెద్దలు మీరే దయచేసి మీరే చూడాలి. ఈ పనులన్నీ మీరే చేయించారు, ఇవి కూడా మీరే చేయించారు సార్. పట్టించుకుంటూ లేరు సార్, చిన్న కోటను పట్టించుకునే లేరు. మీరే సార్ ఈ కాంగ్రెస్ మీ సర్వతో అయితే సార్ లేకుండా చేస్తారండి నాకు బాధ్యత లేదా చేయాలి సార్ మీరు. ఎందుకంటే మమ్మల్ని బాధ్యత లేదా మమ్మల్ని మీ కొడుకు లెక్క చూసుకుంటారు, మేము కూడా మిమ్మల్ని కాళేశ్వరం నీళ్ళు తెచ్చిపెట్టి ఈ పంట లేదా ఈ యాసంగి ఇంత పంట ఎక్కడిదే కాళేశ్వరం నీళ్ళు లేకపోతే లేదు సార్. నీకు మంచిగా అది కూడా కేసీఆర్ వల్లనే బరకతున్న మీ పంట దయ వలన వచ్చింది. నీరు దాకా వచ్చింది. గోదావరి నీళ్లకు పంట కూడా బలువు వచ్చింది, బరకతున్నది. ఈ దరిద్రం ఏంటంటే వీడు కొంటలేదు. ఇప్పుడు పంట వండించుడు అల్కగా అయింది, ఇప్పుడు అమ్ముకున్నాడు కష్టమైంది. ఎందుకంటే పండించుడు కష్టం ఉండు, బోర్లు వేసుడు మోటార్ అది చేసుకున్నావురా అంటే పండించుడు అల్కగా అయింది, అమ్ముకున్నాడు కష్టం. 6 నెలలు కష్టపడి పండించుకుంటే ఈయన కొనడానికి ఇబ్బంది చేస్తుంది సార్. ఈ సన్ఫ్లవర్ అట్లా చేస్తుండ్రు, ఇది అట్లా చేస్తుంది సార్. ఏదైనా మీరే టీవీ చూస్తారో లేదా రోజు దాన్ని అంటున్నా చేస్తున్నాం సార్, చూస్తున్నాం టీవీలలో రోజు ఫోన్లలో చూస్తున్నాం సార్. పొద్దుగాల పొద్దుగా ఫోన్ చేయడానికి మన సంప్రదాయం గవర్నమెంట్ ఏం చేస్తారు అది భారతాన్ని గురించి అంటే దాన్ని మన ఐకేపులకు ప్రాబ్లం వాళ్ళ అది వాళ్ళ గురించి. కానీ ఈ ధాన్యం పోవాలి, మనం వెంబడెంబడి పోవాలి. నానిందైనా పొద్దుగాల 6 గంటలకు వచ్చింది కదండి. సార్ వస్తున్నా సార్, మీరు మీకు ఆ బాధ్యత ఉంది కాబట్టి వచ్చింది సార్. బాధ్యత లేని వాళ్ళు ఎవరు రాలే ఇప్పటిదాకా సార్. మీరు ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకోవాలి మా పబ్లిక్ అని మీరు వచ్చింది సార్. మా మనసు చేస్తా. నాకు 7 రోజులు పోవాలి. ఫస్ట్ మనూరికే వచ్చిన నేను ఎంఆర్ఓను ఆయన ఏపీఎం ఇద్దరిని ఏపీఎం నేనే ఉండమని సార్ ఉంటాడు. ఆయన ఎప్పుడు ఉంటుంది సార్, ఉంటుంది తడిసిన వాళ్ళకి మొదలు సంచులు ఇస్తాడు. తడిసిన వాళ్ళు నింపుంది, తడిసినట్టు ట్రాక్టర్ల మీద ఎక్కిస్తే దించుపిస్తాం. ఇక ముందు అయితే వీళ్ళని బయట పడేస్తే మళ్ళీ కొద్దిగాటి వరకు మొలకలేదు. సరే సార్. సైడ్ ముందట ఇన్న పెడతాడు మరి ఎన్న పెడతాడు.
మీకేం పని బ్యాగ్ ఉందా